కొరియర్ అతను ఓ కొరియర్ తీసుకొని కొరియర్ అని వస్తాడు. ఎవరికండి కొరియర్ అని అనగానే పార్వతమ్మ గారి కూతురు మీనా గారు ఎవరండి అని అడుగుతాడు. నేనేనండి, ఇంతకీ నాకెందుకు వచ్చింది కొరియరు అని మీనా అంటుంది. ఏమోనమ్మా, కొరియర్ అయితే మీకు వచ్చింది అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా తరువాత ఆ కొరియర్ అక్కడే పెట్టేస్తుంది. పెళ్ళికి ఎవరో రాలేని వాళ్ళు మా బంధువులు ఇలా రాలేనందుకు ఉత్తరం రాసి పంపించినట్టున్నారు అని టేబుల్ మీదే పెట్టేసి కిచెన్లో పని చూసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత బాలు చేయి తుడుచుకుంటూ, ఏంటది, మహారాణి గారికి కొరియర్ వచ్చినట్టుంది, అదేంటో అని అనగానే ఇక తర్వాత సత్యం ఆ కొరియర్ మీద ఉన్న అడ్రస్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళజోడు సరిచేసుకుంటూ వెంటనే అది తీసుకొని చూస్తాడు. అది చూసి ఒక్కసారి సంతోషపడతాడు. ఏంటిది, నమ్మలేకపోతున్నాము, నా కోడలు మీనా గ్రూప్స్ రాసిందా, అందులో సెలెక్ట్ అయిందా, తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, ఇది అపాయింట్మెంట్ లెటర్ అని అనుకొని ఒక్కసారి ఓపెన్ చేసి చదివి సంతోషపడతాడు. ఎగిరి గంతేస్తాడు. పుట్టెడు దుఃఖంలో కూడా ఒక సంతోషకరమైన వార్త అంటే ఇదే. నా కోడలు గ్రూప్స్ రాయడం ఏంటి, తనకి ఈ గవర్నమెంట్ జాబ్ రావడం ఏంటి, అంతా నమ్మలేకపోతున్నాను అని చెప్పి, అమ్మా మీనా, అమ్మ మీనా, ఎక్కడున్నావమ్మా, త్వరగా రామ్మా అని అనగానే మావయ్య గారు, ఏమైంది మావయ్య గారు అని అంటుంది. అమ్మా, ఈ కొరియర్ నీకే వచ్చిందమ్మా అని అనగానే, అవును మావయ్య గారు, నాకే వచ్చింది, కానీ నేనేదో పనిలో ఉండి అది ఓపెన్ చేయలేదు, అది అంత ఇంపార్టెంట్ అయి ఉండదులేండి అని అంటే, ఇంపార్టెంట్ కాదంటావేంటమ్మా, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అసలు నువ్వు గ్రూప్స్ రాసావా, అందులో నీకు ర్యాంక్ వచ్చిందమ్మా, నీకు జాబ్ వచ్చింది, ఈ విషయం నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని అనగానే, ఏంటి మామయ్య గారు మీరు చెప్పేది నిజమా, జాబ్ వచ్చిందా అని అనగానే ఇక బాలు, నాన్న, నువ్వు సరిగ్గా చదివావో లేదో, అది ఎవరికో వచ్చే ఉంటుంది, ఇంతకీ ఇంటి పేరేదో కరెక్ట్గా చదువు, ఈ మీనానో ఏ మీనానో అందులో క్లియర్గా ఉంటుంది, ఈ పూలగంపకి గవర్నమెంట్ ఉద్యోగం రావడమా, గ్రూప్స్ రాయడమా, అదంతా అబద్ధం, ఎవరిదో అయి ఉంటుంది, సరిగ్గా చూసి చదువు అని అనగానే, మన మీనా ఎరా తల్లి పార్వతమ్మ అని అనగానే, ఏంటి నాన్న, ఏమంటున్నావు నువ్వు అని షాక్ అవుతాడు. నిజంరా, మన మీనాకే వచ్చింది అని అనగానే, ఏంటి పూలగంప, ఇక్కడ మేము ఏదో ఒక గందరగోళంలో ఉంటే నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వవేంటి, ఇంతకీ నీకేనా ఇదంతా అబద్ధమని మా నాన్నగారికి చెప్పు, నీ మీద చాలా నమ్మకం పెట్టుకొని నీ గురించి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అనగానే, ఆయన మాట్లాడే మాటలు పిచ్చి పిచ్చి మాటలు కావు, ఉన్న మాటలే మాట్లాడారు. నేను పెళ్ళి కాకముందు గ్రూప్స్ రాశాను, ఆ గ్రూప్స్ రాసినప్పుడు నేను సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, ర్యాంక్ వస్తుందని అనుకోలేదు, పెళ్ళైపోయిన తర్వాత దాని గురించి నేను మర్చిపోయాను, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, కానీ ఆ సంతోషం నాకైతే ఏమీ లేదు మావయ్య గారు, నాకు జాబ్ వచ్చినా నేను చెయ్యను, ఎందుకంటే అత్తయ్య గారికి ఇష్టం లేని పని నేను చెయ్యను అని అనగానే బాలు ఇలా అంటాడు. పూలగంప, నిజమేనా ఇది మొత్తానికి, నువ్వు ఎగ్జామ్స్ రాసావా, నీకు ర్యాంక్ వచ్చిందా, నీకు జాబ్ వచ్చిందా, ఎంతోమంది ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారు కానీ అందరికీ ర్యాంకు రాదు, కానీ నీకు వచ్చింది గవర్నమెంట్ జాబు, కోరి కోరి నీకు వచ్చినప్పుడు ఎందుకు చేయనంటావు, నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తేనే కదా మీ పుట్టింటి వాళ్లకు అంతో ఎంతో నువ్వు ఆర్థిక సహాయం చేస్తావు, పాపం మీ అమ్మ మీ తమ్ముడికి చెల్లికి చదివించడానికి చాలా కష్టాలు పడుతుంది, నీకు ఈ జాబ్ వచ్చింది కాబట్టే నువ్వు జాబ్ చేయు, ఆ వచ్చే శాలరీ మాకేమీ ఇవ్వక్కర్లేదు, మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చి నీ ఖర్చులకి నువ్వు దాచిపెట్టుకో, అంతేకాని నువ్వు మాత్రం మా కోసం త్యాగాలు చేసి కన్నీరు కారుస్తూ ఇంకా ఇంకా నీ కన్నీళ్ళలో మేము కొట్టుకుపోయేటట్టు చెయ్యొద్దు అని అనగానే ఇక సంతోషపడుతుంది మీనా. ఎంత మంచివారండి, ఎంత మంచి మనసు మీది, నా వాళ్ళ కష్టాలు కూడా మీ కష్టాలు అనుకొని నాకు వచ్చే శాలరీని కూడా మా పుట్టింటి వాళ్ళకి ఇవ్వమని అంటున్నారు,
మీరు చాలా మంచివారు అని మనసులో అనుకుంటుంది. ఇక సత్యం కూడా, బాలు మంచి మాట చెప్పావురా, నిజంగా ఆ పార్వతమ్మ బాధపడే బాధ ఏ దేవుడో ఆలకించినట్టున్నాడు. అందుకని మీనాకి ఇంత గొప్ప జాబ్ వచ్చింది. అమ్మ మీనా, ఎవ్వరు ఏమి అనరు. మా కోడలికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అది మాకే ఎంతో గర్వం. అది మాకు అందరూ మెచ్చుకుంటారు. వాళ్ళు మెచ్చుకుంటారని కాదు, ఆడపిల్లకి ఇంత మంచి జాబ్ వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. అంతేకాని నువ్వు చేతులు కట్టుకొని వంటింట్లోనే ఉండిపో అని నేను చెప్పను అని అంటాడు. ఇంతలోపు ప్రభావతి వస్తుంది. ఏంటి, అన్ని నిర్ణయాలు మీరే తీసేసుకుంటే ఇక నేనెందుకు? అయినా తను బ్యాగ్ వేసుకొని జాబ్కి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అయినా ఇంటి కోడలు ఉద్యోగాలు చేయడం మన ఇంట వంట లేదు. ఏదో పెళ్ళయింది, పద్ధతిగా ఇంట్లో ఉంటూ ఇంట్లో పనులు చేసుకొని పద్ధతిగా పూటకింత వండి పెడితే చాలు. నువ్వేమీ ఉద్యోగాలు చేసి వెలగబెట్టాల్సిన అవసరం లేదు. పో, పోయి వెళ్ళి అక్కడ స్టవ్ అంతా క్లీన్ చేయి. అంట్లు కూడా ఎలా పడితే అలాగే ఉన్నాయి, అవన్నీ శుభ్రం చేసి రేపు టిఫిన్కి ఏం కావాలో దాని గురించి చూడు. నా కొడుకు మనోజ్కి పెసరట్టు అంటే బాగా ఇష్టం. రేపు పెసరట్టుకు వెయ్యు, వెళ్ళి ఇక్కడి నుంచి అని అనగానే ఇక సత్యం, ప్రభావతి ఇంకా నీ పద్ధతి మార్చుకోలేదా? నువ్వు మారుతాను, నా కొడుకుని మార్చుతాను అని నువ్వు ప్రగల్భాలు పలికావు కాబట్టే అంతో ఎంతో నమ్మకం ఉంచి నిన్ను నీ కొడుకుని లోపలికి రానిచ్చాను. కానీ లోపలికి వచ్చిన గంటలోనే నీ బుద్ధి మారిపోయిందేంటి? అయినా నువ్వు శాసించే స్థాయి నీకు లేదు. నీ కొడుకు ఆ అమ్మాయి గొంతుని ఎప్పుడు కోసాడో అప్పుడే నువ్వు అధికారాన్ని కూడా కోల్పోయావు, అలాంటి కొడుకుని వెనకేసుకొని రావటం వల్ల. అయినా ఇదే జాబు నీ కూతురుకొస్తే నువ్వు వద్దంటావా? వద్దనవు కదా. కూతురుకో న్యాయం, కోడలికి మరో న్యాయమా? కూతురికి ఉద్యోగం వస్తే అల్లుడు సుఖపడతాడు, అల్లుడు బాగుంటాడు. అదే కోడలికి ఉద్యోగం వస్తే మన కొడుకు సంతోషంగా ఉంటాడు. ఇదెందుకు నువ్వు ఆలోచించవు? కొడుకు కూతురునొకలాగా కోడలనొకలాగా నువ్వు చూస్తావేమో. నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మీనాకి ఉద్యోగం వచ్చింది, ఈ అవకాశాన్ని తను సద్వినియోగం చేసే తీరుతుంది. వద్దని చెప్పడానికి నువ్వెవరివి? తను ఉద్యోగం చేసే తీరుతుంది అని అనగానే అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది. మనసులో అనుకుంటుంది, ఏంటి నిజంగానే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడే స్థాయిలో నేను లేను. నా కొడుకు మనోజ్ వల్ల నా స్థాయి ఇంట్లో తగ్గిపోయింది. కాకపోతే నేను ఇంకా అలా డాబుగా కొంచెం ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళ మాట కూడా నేను వినాలి. వెళ్ళని, ఏదో జాబ్ వచ్చింది కదా, అలా వెళ్ళిందనుకో వచ్చిన జీతం నా చేతిలోనే వేయమని చెబుతాను. అలా ఓ నెలో 2 నెలలు చేసిన తర్వాత ఈ జాబ్ వద్దు, నీ వల్ల ఇంట్లో పనులేమీ అవ్వడం లేదు, ఆ జాబ్ మానేసే అని చెప్తాము. అప్పుడు చేసేది లేక మీనా రిటైర్మెంట్ తీసేసుకుంటుంది. అప్పుడు డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో నా మనోజ్ ఏదైనా మంచి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాడు అని మనసులో అనుకుంటూ, సరే నువ్వు ఉద్యోగం చేయు కానీ శాలరీ మాత్రం నా చేతిలో పడాలి, జాగ్రత్త అని అనగానే బాలు, అమ్మ అవే మాటలు అని అంటూ ఉండగా ఇంతలోపు ఇక మీనా ఇలా అంటుంది. ఏవండి మీరు ఆగండి అని చెప్పి, అత్తయ్య గారు, అలాగే అత్తయ్య గారు, నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి మనిషిని, నాకొచ్చే ఆదాయం మీద మీకే హక్కు ఉంటుంది. అత్తగా మీరు ఒప్పుకున్నారు, నాకు అంతే చాలు, మీ చేతిలోనే పెడతాను అని మీనా అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది? మీనా అలాగే బాలు ఒక్కటవుతారా? మీనాని పెళ్లి చేసుకోకపోవడం ఓ గొప్ప అదృష్టం అని మనోజ్ విరవీగుతున్నాడు కదా. మరి తను ప్రేమించిన అమ్మాయి ఎలాంటి మనిషి? మనోజ్ని రోడ్డున పడేస్తుందా? మరి అలాంటప్పుడు మీనా గొప్పతనం తెలుసుకుంటాడా? అలాగే ప్రభావతి కూడా తెలుసుకుంటుందా? ఏం జరగబోతుంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొరియర్ అతను ఓ కొరియర్ తీసుకొని కొరియర్